బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం కూడా 3 గంటల నుంచి కూడా భారీ వర్షం కురుస్తుంది. దీంతో గత 4 రోజుల నుంచి బెంగళూరులో కంటిన్యూస్గా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో వరద నీరు ఎక్కువగా రోడ్లపైన వచ్చి నిలిచిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే మరో 2 రోజులు కూడా ఇలానే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షాలు వివిధ ప్రాంతాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేశాయి. రోడ్లు జలమయమయ్యాయి, అనేక నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే నగరంలో మరిన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ IMD తెలిపింది. గత 24 గంటల్లో బెంగళూరులో 103 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే బెంగళూరులోని వివిధ ప్రాంతాల నుండి నీట మునిగిన రోడ్ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెంగళూరు సెంట్రల్కు చెందిన బీజేపీ ఎంపీ PC మోహన్ సోమవారం నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో ఇంటి నుండి పనిచేయడానికి అనుమతించాలని కూడా దాన్ని పరిగణించాలని కూడా ఇన్ఫోసిస్కి లెటర్ రాసినట్టు కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే బెంగళూరులో ఎటు చూసినా మొత్తం రోడ్ల పైన కాలనీస్లో అపార్ట్మెంట్లోని సెల్లార్స్లో కూడా నీళ్లతో నిండిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉండే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. మనం బిగ్ స్క్రీన్ పైన చూస్తున్నాము ఏ రకంగా రోడ్లపైన నీళ్ళు వచ్చి ఆగాయో. అండ్ ఆల్సో ఒక బస్సు వెళ్తుంది. ఆ బస్సు వెళ్తున్న నేపథ్యంలో ఆ ఫోర్స్కి జనాలు కూడా నీళ్ళల్లోనే కింద పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుందంటే అక్కడ ఏ రేంజ్లో నీళ్ళు వచ్చి ఆగాయో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్లో కూడా ఆ బస్సు వెళ్తున్న నేపథ్యంలో వాటర్ ఫోర్స్కి ఇద్దరు కింద పడిన తర్వాత ముందర ఒక ఆటో కూడా వెళ్తుంది. ఆ ఆటో ఆల్మోస్ట్ కూడా సగానికి పైగా ఆటో నీళ్ళల్లో మునిగిపోయిన పరిస్థితి. అయితే ఇలానే నీళ్ళల్లో చాలా వెహికల్స్ అంటే రోడ్ పైకి నీళ్ళు వచ్చి చేరిన తర్వాత చాలా వరకు కూడా వెహికల్స్ ఆగిపోవడం, బ్రేక్ డౌన్ అయిపోవడం ఇలా జరిగిన నేపథ్యంలో ట్రాఫిక్కి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. సో ఇప్పుడు బెంగళూరులో కంటిన్యూస్గా వర్షాలు పడుతున్న నేపథ్యంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో పాటు ఇతర నిత్య అవసర వస్తువులకు కూడా బయటికి వెళ్లాలన్న కూడా ప్రజలకు తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. ఓకేనా? చెరువులను తలపించిన రహదారులు, నీట మునిగిన IT పార్కులు, జల దిగ్బంధంలో కార్పొరేట్ హబ్లు, ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు. ఇది సిలికాన్ సిటీ పరిస్థితి. భారీ వర్షానికి బెంగళూరు బెంబేలెత్తిపోయింది. తూర్పు బెంగళూరులోని ప్రధాన ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. సిల్క్ బోర్డ్ జంక్షన్, HRBR లేఅవుట్, బొమ్మనహల్లిని వర్షం ముంచెత్తింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. దాదాపు 6 గంటలకు పైగా ఏకదాటిగా కురిసిన వర్షానికి నగరం మొత్తం నీట మునిగింది. ఈ ఏడాది బెంగళూరులో ఇదే అత్యధిక వర్షపాతమని నగరవాసులంటున్నారు. 4-5 రోజులుగా బెంగళూరులో ఈదురుగాలతో వర్షం కురుస్తుంది. ఆదివారం వర్షం తీవ్రత మరింత పెరిగింది. నిన్న సాయంత్రం మొదలైన భారీ వర్షం రాత్రంతా కుండపోతగా కురిసింది. కుండపోతకు రోడ్లపై వర్షపు నీరు పోటెత్తింది. బలమైన ఈదురుగాళ్లకు చాలా చోట్ల చెట్లు నేలకూలాయి. మే నెలలో ఈ స్థాయిలో భారీ వర్షపాతం నమోదు కావడం 10 ఏళ్లలో ఇదే తొలిసారి. కెంగేరిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఒక్క రాత్రిలో 132 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
చామరాజనగర్లో 130, ఎన్ఎండిసి క్యాంపస్లో 125.8, సోమశెట్టిహల్లిలో 119.5, మాధనాయకనహల్లిలో 116.5, యలహంక చౌడేశ్వరిలో 103.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ వర్షాల దెబ్బకు దేశంలోని అతిపెద్ద ఐటీ హబ్ అయిన మాన్యతా టెక్ పార్క్ నీట మునిగింది. ఈజిపురాలో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. హెన్నూర్ అండర్ పాస్లో వరద నీరు పోటెత్తింది. శాంతినగర్ బీఎంటీసీ బస్ డిపోలో మోకాలి లోతు వర్షపు నీరు నిలిచింది. శాంతినగర్లోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయం కూడా వర్షపు నీటిలో మునిగిపోయింది. పలు కీలక పత్రాలు నీటిలో తడిసిపోయాయి. హోరామావులోని సాయి లేఅవుట్ 4 నుంచి 5 అడుగుల మేర నీటిలో మునిగిపోయింది. ఆ ప్రాంతంలోని వీధుల్లో మోకాల లోతు నీరు ఉంది. హోరామావు, కావేరీనగర్, సంపంగి రామ్నగర్ సహా అనేక లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. భారీ వర్షాలతో బెంగళూరులో జనజీవనం స్తంభించిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే తీవ్ర నష్టం జరిగినట్లు ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తుంది. వర్షం కురిసినప్పుడు బెంగళూరుకు ఈ ఇబ్బందులు కొత్తేమీ కాదంటోంది ప్రభుత్వం. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామంటోంది. అయితే బెంగళూరులో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏవైతే ఐటీ కంపెనీస్ కావచ్చు, ఇతర కంపెనీలు కావచ్చు, తమ ఎంప్లాయీస్కి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే సోమవారం వర్షం కారణంగా బెంగళూరులో ఒక ఐటీ కంపెనీ గోడ కూలి 35 ఏళ్ల మహిళ కూడా మరణించినట్లు ఇప్పటికే సమాచారం. అయితే మృతురాలిని 35 ఏళ్ల శశికళగా గుర్తించామని, ఆమె ప్రైవేట్ రంగ ఉద్యోగి అని కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. అయితే బెంగళూరుతో సహా కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు మే 18న జారీ చేసిన ఎల్లో అలర్ట్ మంగళవారం కూడా అమల్లో ఉంటుందని కూడా ఇప్పటికే అధికారులు తెలుపుతున్నారు. అయితే తుఫాన్ గాలుల ప్రస్తుత పరిస్థితి ప్రకారం కర్ణాటకలో ముఖ్యంగా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి అని ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. రాబోయే 2 రోజుల్లో కూడా బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఇప్పటికే అంచనా వేస్తున్నారు. అయితే ఎల్లో అలర్ట్ కారణంగా కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక విద్యుత్ సరఫరా అంతరాయంతో సహా స్వల్ప ట్రాఫిక్ అంతరాయాలు, చెట్లు కొమ్మలు కూలిపోయే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. అయితే బెంగళూరుతో సహా కర్ణాటకలోని 23 జిల్లాల్లో గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపింది. అయితే ఆదివారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, కోలార్, ఇదే విధంగా తుమకూరు, మాండ్య, మైసూర్, హసన్, కొడగు, బెళగావి, బీదర్, రాయచూర్, దావణ్గెరే, చిత్రదుర్గ జిల్లాలో కూడా వర్షాల ప్రభావం ఎక్కువగా చూపిస్తున్నట్టు కూడా ఇప్పటికే అధికారులు తెలిపారు.